హలో ఎవ్రీబడి, నా పేరు నరేంద్ర కుమార్ అండ్ ఇవాళ మన టాపిక్ స్టేట్. స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్, గుజరాత్ స్టేట్ కాదు. స్టేట్ అంటే స్థితి. స్టేట్కి రెండు మీనింగ్స్ ఉంటాయి. స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్, గుజరాత్ ఒక కంట్రీలో ఉన్న భాగాలు స్టేట్ అంటారు. కానీ ఇంకో మీనింగ్ ఏంటంటే స్థితి. స్టేట్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక సెంటెన్స్లో యాక్షన్ వర్బ్ ఉండదు. యాక్షన్ వర్బ్ ఉండదు. అంటే ఒక సెంటెన్స్లో నిజంగా చెప్పాలి వర్బ్, యాక్షన్ వర్బ్ ఉండదు. అంటే గో, కమ్, సింగ్, డాన్స్, లాఫ్, ఆస్క్, బ్రింగ్, బై అవన్నీ ఉండవు. అయితే సెంటెన్స్ ఎలా ఉంటుంది? యాక్షన్ లేని సెంటెన్స్ ఉంటుందా? యాక్షన్ వర్బ్ లేని సెంటెన్స్ ఉంటుందా? ఉంటుంది. నా పేరు నరేంద్ర కుమార్. మై నేమ్. యాక్షన్ ఏముంది? నా గురించి, నా పేరు ఏంటో చెప్తున్నాను. నేను ఒక టీచర్ని. నేను ఈ రూమ్లో ఉన్నాను. నేను స్కూల్లో ఉన్నాను, నేను ఇంట్లో ఉన్నాను, నేను బయట ఉన్నాను, నేను లోపల ఉన్నాను. ఇవన్నీ ఏంటి? ఇక్కడ యాక్షన్ లేదు, ఉండటం. ఎక్కడ ఉన్నావు? సో లేకపోతే నేను ఎవరిని ఏంటి? నేను టీచర్ని, నేను మనిషిని, నేను టీచర్ని, నేను ప్లేయర్ని, నేను క్రికెట్ ప్లేయర్, నేను టెన్నిస్ ప్లేయర్, నేను ఫాదర్ని, నేను మదర్ని ఒక ఆవిడ అంటారు. సో అలా నేను ఏంటి ఎలా ఎక్కడ, అందుకే ఈ రాసిన సరదాగా ఏంటి ఎలా ఎక్కడ. వాట్, హౌ, వేర్. వాట్ అంటే ఏంటి, హౌ అంటే ఎలా. నేను హ్యాపీగా ఉన్నాను, నేను ఈ రూమ్లో ఉన్నాను, నేను ఇంట్లో ఉన్నాను. వేర్, నేను హ్యాపీగా ఉన్నాను. ఎలా ఉన్నాను? హ్యాపీగా ఉన్నాను. అతను హ్యాండ్సమ్గా ఉన్నాడు. హౌ, హీఈస్ హ్యాండ్సమ్. చూసారా? ఎప్పుడు వర్బ్ రాదు, వర్ణించేటప్పుడు ఏంటి ఎలా ఎక్కడ. సింపుల్. అప్పుడు కూడా సెంటెన్స్ ఫామ్ చేయాలా లేదా? నేను ఒక టీచర్ని, ఐ టీచర్ అనకూడదు. అతను రూమ్లో ఉన్నాడు, హీ ఇన్ ద రూమ్ అనకూడదు. వర్బ్ ఉండాలి. సో ఏ హెల్పింగ్ వర్బ్ ఉండాలి. ఏ హెల్పింగ్ వర్బ్ పెడతాం? జాగ్రత్తగా చూడండి. ఇక్కడ యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్, విల్ బీ, హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ పెట్టాం. ఇది ఇంకో చోట కూడా చూసాం. ఎస్, కంటిన్యూస్ టెన్సెస్లో చూసాం. కంటిన్యూస్ టెన్సెస్లో వాడిన హెల్పింగ్ వర్బ్స్ మళ్ళీ స్టేట్లో కూడా వాడతాం. ఇంగ్లీష్లో ఒక ప్రత్యేకత ఏంటంటే ఒక హెల్పింగ్ వర్బ్ని రెండు రకాలుగా వాడేస్తాం. సో ఇది రెండో రకంగా వాడుతున్నాం. యామిజార్ అనేది కంటిన్యూస్ టెన్సెస్లో వచ్చింది. యామిజారు మళ్ళీ స్టేట్లో కూడా వచ్చింది. ఎగ్జాంపుల్స్ ఇస్తే క్లియర్ అయిపోతుంది. మళ్ళీ వజ్ వేర్ పాస్ట్లో స్టేట్లో వచ్చింది. ఫ్యూచర్ స్టేట్ విల్ బీ. పాస్ట్ నుంచి ప్రెసెంట్ వరకు హ్యాస్ బీన్ గోయింగ్. ఇక్కడ గోయింగ్ లేదు. ఇక చూడండి, క్రాస్ పెట్టాను. సో స్టేట్లో సబ్జెక్ట్ వస్తుంది. హెల్పింగ్ ఆఫ్ యామిజార్, వజ్ వేర్, విల్ బీ, హ్యాస్ బీన్, హ్యావ్ బీన్. యామిజార్, వజ్ వేర్, విల్ బీ, హ్యాస్ బీన్, హ్యావ్ బీన్. యామిజార్, వజ్ వేర్, విల్ బీ, హ్యాస్ బీన్, హ్యావ్ బీన్. యామిజార్, వజ్ వేర్, విల్ బీ, హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ అనేది రెండు రకాలుగా వాడతాం. ఐఎన్జీ పెడితే అది కంటిన్యూస్ టెన్సెస్ అవుతుంది. ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఐఎన్జీ పెట్టపోతే అది స్టేట్ అవుతుంది. సో నా పేరు నరేంద్ర కుమార్. మై నేమ్ ఈజ్, సింగులర్ కాబట్టి ఈజ్ నరేంద్ర కుమార్. డైరెక్ట్గా ఆబ్జెక్ట్ కలిపి వర్బ్ లేదు. నేను మా ఇంట్లో ఉన్నాను. ఎలా చెప్తాం అది? ఐ యామ్, ఐతో యామ్ రావాలి కాబట్టి ఐ యామ్ ఇన్ ద రూమ్. ఇప్పుడు ఉన్నాను, ప్రెజెంట్. ఐ యామ్ ఇన్ ద రూమ్. హీ ఈజ్ ఇన్ ద రూమ్. దే ఆర్ ఇన్ ద రూమ్. షీ ఈజ్ ఇన్ ద రూమ్. వి ఆర్, మనం రూమ్లో ఉన్నాం. వి ఆర్ ఇన్ ద రూమ్. నువ్వు రూమ్లో ఉన్నావు నాకు తెలుసు. యు ఆర్ ఇన్ ద రూమ్. రామ ఈజ్ ఇన్ ద రూమ్. కృష్ణ ఈజ్ ఇన్ ద రూమ్. సీత ఈజ్ ఇన్ ద రూమ్. మై ఫ్రెండ్స్ ఆర్ ఇన్ ద రూమ్. మై పేరెంట్స్ ఆర్ అట్ హోమ్. నా పేరెంట్స్ ఇంట్లో ఉన్నారు. మై పేరెంట్స్ థియేటర్లో ఉన్నారు. ఇప్పుడు ప్రెజెంట్ మై పేరెంట్స్ ఆర్ ఇన్ ద థియేటర్. ప్రెజెంట్ ఇది. ఎలా ఉన్నాను నేను హ్యాపీగా ఉన్నాను. ఐ యామ్ హ్యాపీ. నేను టాల్, ఐ యామ్ టాల్. నేను డార్క్, ఐ యామ్ డార్క్. నేను ఫేర్, ఐ యామ్ ఫేర్. చూసారా? రూమ్ క్లీన్గా ఉంది. ఇక సబ్జెక్ట్ ఏంటి? ఐ, హీ, షీ, ది కాదు. రూమ్ ఈజ్ క్లీన్. ఎగ్జామ్ డిఫికల్ట్గా ఉంది. ఎగ్జామ్ సింగులర్, ఈజ్ డిఫికల్ట్. ఇప్పుడున్న ఎగ్జామ్. నిన్న ఎగ్జామ్ డిఫికల్ట్గా ఉంది. ఎగ్జామ్ వాజ్ డిఫికల్ట్. ఒకప్పుడు నేను టీచర్, ఐ వాజ్ ఎ టీచర్. మా ఫ్రెండ్స్ నాకు చాలా క్లోజ్ చిన్నప్పుడు,
మై ఫ్రెండ్స్ వర్ ప్లూరల్ క్లోజ్ టు మీ. నేను రేపు స్కూల్లో ఉంటాను. ఐ విల్ బీ ఇన్ ద స్కూల్ టుమారో. ఫ్యూచర్లో ఉంటాను. ఇప్పుడు ఉంటాను అమెజార్, రైట్. నిన్న ఉంటాను వాజ్ వేర్, రేపు ఉంటాను విల్ బీ. అయితే ఇదేంటి, నేను 2 గంటల నుంచి రూమ్లో ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ ఇన్ ద రూమ్. భయపడకండి, ప్రాక్టీస్ వచ్చేస్తుంది. ఐఎమ్ ఇన్ ద రూమ్ ప్రజెంట్. ఐ వాజ్ ఇన్ ద రూమ్ యెస్టర్డే. ఐ విల్ బీ ఇన్ ద రూమ్ టుమారో. ఐ హ్యావ్ బీన్ ఇన్ దిస్ రూమ్ ఫర్ 2 hours. అప్పటి నుంచి ఇప్పటి వరకు, పాస్ట్ నుంచి ప్రజెంట్ వరకు, హ్యాస్ బీన్, హ్యావ్ బీన్, వర్బ్ లేదు. ఇది కాన్సెప్ట్. నేను 10 ఏళ్ళుగా హ్యాపీగా ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ హ్యాపీ. నేను నిన్న హ్యాపీగా ఉన్నాను. ఐ వాజ్ హ్యాపీ. రేపు హ్యాపీగా ఉంటాను. ఐ విల్ బీ హ్యాపీ. నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. ఐఎమ్ హ్యాపీ. అతను చిన్నప్పుడు చాలా షార్ట్. హీ వాజ్ షార్ట్. ఇప్పుడు టాల్. హీ ఈజ్ టాల్. ఫ్యూచర్లో టాల్గా ఉంటాడు మీ అబ్బాయి. యువర్ సన్ విల్ బీ టాల్. వాడు చిన్నప్పటి నుంచి నాటి, చిన్నప్పటి నుంచి వస్తేది వస్తుంది. సింపుల్. హీ హాజ్ బీన్ నాటీ చిన్నప్పుడు, స్టార్టింగ్ టైం సిన్స్ చైల్డ్హుడ్. పొద్దున్నుంచి చెట్టు కింద ఉన్నాడు. కూర్చున్నాడు కాదు, ఉన్నాడు. కూర్చున్నాడు అంటే మళ్ళీ వర్బ్ వస్తుంది. హీ హాజ్ బీన్, సిట్టింగ్ కాదు, హీ హాజ్ బీన్ అండర్ ద ట్రీ. ట్రీ కింద ఉన్నాడు. హీ హాజ్ బీన్ అండర్ ద ట్రీ. ఓకే. నేను హంగ్రీగా ఉన్నాను. ఐఎమ్ హంగ్రీ. చూడు, హౌ అంటే అడ్జెక్టివ్ పెడతాం. వేర్ అంటే అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ వర్డ్స్ ఇవి. నేను ఆఫీస్లో ఉన్నాను. నేను ఆఫీస్లో ఉన్నాను. ఐఎమ్ అట్ ద ఆఫీస్. నిన్న ఆఫీస్లో ఉన్నాను. ఐ వాజ్ ఇన్ ద ఆఫీస్. రేపు ఆఫీస్లో ఉంటాను 5 ఐ విల్ బీ ఇన్ ద ఆఫీస్ అట్ 5 PM. నేను పొద్దున్నుంచి ఆఫీస్లో ఉన్నాను. పొద్దున్నుంచి అంటే ఐఎమ్ ఇన్ ద ఆఫీస్ సిన్స్ మార్నింగ్ కాదు. నుంచి వచ్చింది హ్యావ్ బీన్, వర్బ్ లేదు. ఐ హ్యావ్ బీన్ ఇన్ ద ఆఫీస్ సిన్స్ మార్నింగ్. అతను చిన్నప్పటి నుంచి రిచ్. హీ హాజ్ బీన్ రిచ్. అతను ఇప్పుడు రిచ్. హీ ఈజ్ రిచ్. అతను ఒకప్పుడు రిచ్. హీ వాజ్ రిచ్. అతను ఫ్యూచర్లో రిచ్గా ఉంటాడు. హీ విల్ బీ రిచ్. మీరు ఏదైనా నౌన్ పెట్టండి. ఏదైనా క్లీన్ అడ్జెక్టివ్ పెట్టండి. క్లీన్. రూమ్ క్లీన్గా ఉంది. రూమ్ ఈజ్ క్లీన్. నిన్న రూమ్ క్లీన్గా ఉంది. రూమ్ వాజ్ క్లీన్. సాయంత్రం రూమ్ క్లీన్గా ఉంటుంది. రూమ్ విల్ బీ క్లీన్. రూమ్ పొద్దున్నుంచి క్లీన్గానే ఉంది. రూమ్ హ్యాస్ బీన్ క్లీన్. ఎంత సింపుల్ చూడండి. హెల్పింగ్ పెట్టడం, ఇక వర్బ్ లేదు, ఆబ్జెక్ట్ పెట్టడం. ఏ అడ్జెక్టివ్ నుంచి పెట్టచ్చు. బ్రిలియంట్. చిన్నప్పటి నుంచి అతను బ్రిలియంట్. హీ హ్యాస్ బీన్ బ్రిలియంట్. మిక్స్ చేస్తున్నాను నేను. ఒకప్పుడు బ్రిలియంట్. హీ వాజ్ బ్రిలియంట్. ఫ్యూచర్లో బ్రిలియంట్గా ఉంటాడు. హీ విల్ బీ బ్రిలియంట్. ఫ్యూచర్లో నేను క్రికెటర్గా ఉంటాను. ఐ విల్ బీ క్రికెటర్. నేను ఇప్పుడు క్రికెటర్. ఐఎమ్ క్రికెటర్. ఒకప్పుడు నేను క్రికెటర్. ఐ వాజ్ క్రికెటర్. నేను 10 ఏళ్ళుగా క్రికెటర్గా ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ అ క్రికెటర్ ఫర్ 10 years. టోటల్ టైం కాబట్టి ఫర్ 10 years. సో వాట్, హౌ, వేర్ వచ్చేటప్పుడు ఏంటి, ఎలా, ఎక్కడ. సరదాగా ఈ రాశాను. తెలుగు ఇంగ్లీష్లో సరదాగా రాశాను. ఈ ఏంటి, ఎలా, ఎక్కడ వచ్చేటప్పుడు ప్రజెంట్లో యామ్, ఈజ్, ఆర్ వాడతాం. పాస్ట్లో వాజ్ వాడతాం. ఫ్యూచర్లో విల్ బీ వాడతాం. అప్పటి నుంచి ఇప్పుడు వరకు అయితే హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ వాడతాం. అతను నాకు 10 ఏళ్ళుగా ఫ్రెండ్. హీ హ్యాస్ బీన్ ఎ ఫ్రెండ్. ఇప్పుడు నాకు ఫ్రెండ్. హీ ఈజ్ ఎ ఫ్రెండ్. ఒకప్పుడు నాకు ఫ్రెండ్. హీ వాజ్ ఎ ఫ్రెండ్. వాళ్ళు నాకు ఫ్రెండ్స్. ఇప్పుడు దే ఆర్ మై ఫ్రెండ్స్. ఒకప్పుడు నాకు ఫ్రెండ్స్ వాళ్ళు. దే వర్ ఫ్రెండ్స్. ఫ్యూచర్లో నాకు ఫ్రెండ్స్గా ఉంటారు వాళ్ళందరూ. దే విల్ బీ మై ఫ్రెండ్స్. వాళ్ళు నాకు 20 ఏళ్ళుగా ఫ్రెండ్స్. దే హ్యావ్ బీన్ మై ఫ్రెండ్స్ ఫర్ 20 years. చూసారా, ఎన్ని ఎగ్జాంపుల్స్ కావాలంటే అన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. రూమ్, నేను ఫ్రీగా ఉన్నాను. ఐఎమ్ ఫ్రీ. నేను క్లీన్గా ఉన్నాను. ఐఎమ్ క్లీన్. నేను హ్యాపీగా ఉన్నాను. ఐఎమ్ హ్యాపీ. ఓకే. రూమ్ బ్రైట్గా ఉంది. రూమ్ ఈజ్ బ్రైట్. ఇది ఎంత కామన్ అంటే స్పోకెన్ ఇంగ్లీష్లో నెగిటివ్స్ అండ్ క్వశ్చన్స్లో కూడా స్పోకెన్. నెగిటివ్ క్వశ్చన్స్ కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి నెగిటివ్ క్వశ్చన్స్ మన కాన్వర్సేషన్స్ పరంగా చూడొచ్చు. ఎక్కడ ఉన్నావు, వేర్ ఆర్ యూ, నేను రూమ్లో ఉన్నాను, ఐఎమ్ ఇన్ ద రూమ్. అది కాన్వర్సేషన్స్ పరంగా మనం స్టేట్ క్వశ్చన్స్ చూడొచ్చు. దీనికి క్వశ్చన్స్ కూడా వస్తాయి కదా. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ నాట్ హ్యాపీ, ఆర్ యూ హ్యాపీ, ఆంట్ యూ హ్యాపీ, వై ఆర్ యూ హ్యాపీ, అలా వస్తుంది. అది మన కాన్వర్సేషన్స్ పరంగా చూద్దాం. కానీ కాన్సెప్ట్ మాత్రం అర్థమైంది అనుకుంటున్నాను. ప్రజెంట్లో వర్బ్ లేనప్పుడు యామ్, ఇస్, ఆర్ మళ్ళీ వాడాలి. మళ్ళీ అంటే ముందు కంటిన్యూస్లో వాడాం. వర్బ్ లేనప్పుడు యామ్, ఇస్, ఆర్ వాడాలి. పాస్ట్ స్థితి, స్టేట్, వర్బ్ లేని సెంటెన్స్లో వాజ్, వేర్ వాడాలి. ఫ్యూచర్ వర్బ్ లేని సెంటెన్స్ స్టేట్లో విల్ బీ వాడాలి. అప్పటి నుంచి ఇప్పుడు వరకు అయితే హ్యాస్ బీన్ వాడాలి. అతను స్టేషన్లో ఉన్నాడు.
2 గంటల నుంచి. హీ హ్యాస్ బీన్ అట్ ద స్టేషన్ ఫర్ 2 hours. తను ఇప్పుడున్నాడు స్టేషన్లో, ఇప్పుడున్నాడు, హీఈస్ అట్ ద స్టేషన్. నిన్న స్టేషన్లో ఉన్నాడు, హీ వాజ్ అట్ ద స్టేషన్. రేపు 6ంటికి స్టేషన్లో ఉంటాను, హీ విల్ బీ అట్ ద స్టేషన్ అట్ 6 o'clock. ఓకే, సో ఒకసారి ఒక్క టీచర్తో చేద్దాం. నేను టీచర్, ఐఎమ్ ఏ టీచర్. అతను టీచర్, ఎస్ హీఈస్ ఎ టీచర్. ఆమె టీచర్, షీఈస్ ఎ టీచర్. ప్రెజెంట్, అంతా ప్రెజెంట్. వాళ్ళు టీచర్స్, దే ఆర్ టీచర్స్. నువ్వు టీచర్, నాకు తెలుసు, యు ఆర్ ఎ టీచర్. మేము టీచర్స్, వీఆర్ టీచర్స్. రామా ఈజ్ టీచర్. మా ఫ్రెండ్స్ టీచర్స్, అందరూ మై ఫ్రెండ్స్ ఆర్ టీచర్స్. ఇది ప్రెజెంట్. పాస్ట్ ఎలా ఉంటుంది? నేను ఒకప్పుడు టీచర్, ఐ వాజ్ ఎ టీచర్. అతను ఒకప్పుడు టీచర్, హీ వాజ్ ఎ టీచర్. డ్రిల్ చేస్తున్నాను. ఆమె టీచర్ ఒకప్పుడు, పాస్ట్, షీ వాజ్ ఎ టీచర్. వాళ్ళు టీచర్స్గా ఒకప్పుడు వాళ్ళు టీచర్స్, దే వర్ టీచర్స్. మేము ఒకప్పుడు టీచర్స్, వీ వర్ టీచర్స్. నువ్వు ఒకప్పుడు టీచర్, నాకు తెలుసు, యూ వర్ అ టీచర్ వన్స్. రామా ఒకప్పుడు టీచర్, రామా వాజ్ టీచర్. చూసారా ఎంత క్లారిటీ మన స్ట్రక్చర్లో. మా ఫ్రెండ్స్ ఒకప్పుడు టీచర్స్, మై ఫ్రెండ్స్ వర్ టీచర్స్. నేను ఫ్యూచర్లో టీచర్గా ఉంటాను, ఐ విల్ బీ అ టీచర్. అతను టీచర్గా ఉంటాడు, హీ విల్ బీ అ టీచర్. షీ విల్ బీ అ టీచర్ అంటే ఆమె టీచర్గా ఉంటుంది. వాళ్ళు టీచర్స్గా ఉంటారు ఫ్యూచర్లో, దే విల్ బీ టీచర్స్. మేము టీచర్స్గా ఉంటాం, వీ విల్ బీ టీచర్స్. నువ్వు టీచర్గా ఉంటావు, నాకు తెలుసు, యూ విల్ బీ టీచర్. అలాగే 10 ఏళ్ళుగా నేను టీచర్, ఐ హ్యావ్ బీన్ అ టీచర్. అతను 10 ఏళ్ళుగా టీచర్, హీ హ్యావ్ బీన్ కాదు, హీ హ్యాస్ బీన్ అ టీచర్ ఫర్ 10 years. ఆమె 10 ఏళ్ళుగా టీచర్, షీ హ్యాస్ బీన్ అ టీచర్ ఫర్ 10 years. వాళ్ళు 10 ఏళ్ళుగా టీచర్స్గా ఉన్నారు, దే హ్యావ్ బీన్ టీచర్స్ ఫర్ 10 years. మేము 10 ఏళ్ళుగా టీచర్స్గా ఉన్నాం, వీ హ్యావ్ బీన్ టీచర్స్. అలా టీచర్ తీసేసి ఇంకేదైనా పెట్టండి, నౌన్ పెట్టండి, అడ్జెక్టివ్ పెట్టండి, ప్లేస్ పెట్టండి. అతను బయట ఉన్నాడు, హీఈస్ అవుట్ సైడ్. అతను నిన్న బయట ఉన్నాడు, హీ వాజ్ అవుట్ సైడ్. రేపు బయట ఉంటాడు, హీ విల్ బీ అవుట్ సైడ్. రేపు హాస్టల్లో ఉంటాడు, హీ విల్ బీ అట్ ద హాస్టల్ ప్లేస్. ఓకే, ఆ రూమ్కి బయట ఉన్నాడు, హీఈస్ అవుట్ సైడ్ ద రూమ్. అతను ఫ్యాన్ కింద ఉన్నాడు, హీఈస్ అండర్ ద ఫ్యాన్. అతను వాటర్లో ఉన్నాడు, హీఈస్ ఇన్ ద వాటర్. ఏ ప్లేస్ అయినా, ఇన్ ద వాటర్, అవుట్ సైడ్, ఇన్సైడ్. అతను బయట ఉన్నాడు, హీఈస్ అవుట్ సైడ్. అతను లోపల ఉన్నాడు, హీఈస్ ఇన్సైడ్. బాస్ లోపల ఉన్నారు, బాస్ ఈజ్ ఇన్సైడ్. వేలాది సెంటెన్స్ చేయొచ్చు, కానీ కాన్సెప్ట్ సింపులే. వర్బ్ లేనప్పుడు అమెజార్ ప్రజెంట్లో వాడాలి, వాజ్ వేర్ పాస్ట్లో వాడాలి, ఫ్యూచర్లో విల్ బీ వాడాలి. పాస్ట్ నుంచి ఇప్పుడు వరకు అప్పుడప్పుడు వస్తుంది, అది కూడా హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ వాడాలి. హీ షీ ఇట్కి హ్యాస్ బీన్, దే వి యూ ప్లూరల్కి హ్యావ్ బీన్, సింగులర్కి హ్యాస్ బీన్. సో దాంతో మనకి ఒక్క కంపేర్డ్గా చేస్తే బాగా అర్థం అవుతుందని 4 స్ట్రక్చర్స్ ఒక్క షార్ట్లో చేశాను. తర్వాత మనం ఒక్కో వర్బ్తో, ఒక్కో నౌన్తో, అడ్జెక్టివ్తో, ప్లేస్తో డెఫినెట్గా కాన్వర్సేషన్స్ చేద్దాం. అప్పుడు మనం మళ్ళీ క్వశ్చన్ ఫామ్స్ కూడా చేద్దాం దీనిలో. వేర్ ఆర్ యూ, వేర్ వర్ యూ, వేర్ విల్ యూ బీ, అవన్నీ కాన్వర్సేషన్స్గా చేస్తే మీకు చాలా క్లారిటీ వస్తుంది. కానీ ఒక క్లారిటీ మనకి వచ్చేసింది స్టేట్లో, వర్బ్ లేని సెంటెన్సెస్లో అమెజార్, వాజ్ వేర్, విల్ బీ, హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ వాడాలి. ఓకే, దాంతో ఇక్కడ ఆపుదాం. మనకి డెఫినెట్గా కాన్సెప్ట్ ఎక్కింది. కంటిన్యూస్ టెన్సెస్లో వాడిన హెల్పింగ్ వర్బ్స్, ఈ హెల్పింగ్ వర్బ్స్ని బీ ఫార్మ్స్ అంటారు. బీ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, బీ ఫార్మ్స్. అమెజార్, వాజ్ వేర్లో బీ, బీన్ లేదు, కానీ దాన్ని కూడా ఏమంటాం? బీ ఫార్మ్స్. ఈ బీ ఫార్మ్స్ వల్లనే బీ ఫార్మ్స్ తెలియకే చాలా మంది, వేలాది మంది, లక్షల మందికి గ్రామర్ నిజంగా క్లారిటీ తెద్దాం. మీరు బీలు, బీన్లు, బీయింగ్లు, అమెజార్, వాజ్ వేర్, బీ ఫార్మ్స్ అని అర్థం చేసుకుని దాన్ని ఎక్కడ వాడాలి క్లారిటీతో తెలుసుకుంటే ఇంకా ముందు దానికి ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంది. అప్పుడు మీకు గ్రామర్లో డెప్త్ వచ్చేస్తుంది. ఓకే, ఇది గ్రామర్లో డెప్త్. అమెజార్ బీ ఫార్మ్, వాజ్ వేర్ బీ ఫార్మ్, విల్ బీ బీ ఫార్మ్, హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ కూడా బీ ఫార్మ్ హెల్పింగ్ వర్బ్స్ ఆర్ బీ ఫార్మ్స్ అంటారు. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు నరేంద్ర కుమార్. వీఆర్ ఫ్రమ్ నరేంద్ర అకాడమీ.